ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ల పట్టా ఇస్తే తప్పించి నేను ఎన్నికలకు వెళ్ళనని చెప్పి ఆయన ప్రమాణం చేయడం జరిగింది. అదే మాట నిలబెట్టుకునే దిశగా ఈరోజు మీ అందరి ముందు రిజిస్ట్రేషన్ జరిగినటువంటి పట్టాలు మీకు పసుపు కుంకుమ పెట్టి మరీ మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతిపక్ష నేతలు ఈ క్రమంలో ఆయన 40 రోజులు యుద్ధం చేసిన క్రమంలో ప్రతిపక్ష నేతలు ఆయన మీద ఎటువంటో నిందారోపణలు చేశారు. మీ అందరూ కూడా మా టీవీ మాధ్యమాల ద్వారా వినున్నారు. మొదట ఆయన 40 రోజుల పాటు పోరాటం చేసేటప్పుడు వాసు గారు అలిగి వెళ్ళిపోయాడు, వాసు మొహం చూడటం లేదు సీఎం అని చెప్పేసి అదొక పుకారు తీసుకొచ్చారు. ఆయన 230 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఒంగోలులో అడుగు పెట్టినప్పుడు ఇదన్నీ జరిగేది కాదు, ఈ యొక్క ఊరేగింపులు కానీ మీ వీళ్ళు చేస్తున్న హంగామా కానీ అంతా బూటకమే, ఈ జరిగే పని కాదు, మీరెవ్వరూ నమ్మద్దు అని స్వయాన మన ప్రతిపక్ష నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల గారు వ్యాఖ్యానించడం జరిగింది. అది అయిపోయింది. పట్టాలు స్థలాలు మొత్తం కొన్నారు, దాని తాలూకు ప్లానింగ్ జరుగుతుంది, వార్డు వైజ్గా డివైడ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు అన్నప్పుడు అప్పుడు ఆయన ఒక ఆరోపణ చేశారు. ఇదంతా మహిళల్ని మభ్యపెట్టడానికే, మీ చేతికి పట్టాలు రావు, ఇది సాకుగా చూపించుకొని మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాడు వాసు అని చెప్పి ఆయన విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా వాసన్న 15 రోజుల్లో అధికారులందరినీ, సచివాలయ సిబ్బందిని, వాలంటీర్స్ని పరిగెత్తించి మరి ఈ రోజున ఆయన ఏమైతే అనుకున్నారో మహిళల్ని
ఒక సొంత ఇంటికి యజమానురాలను చేయాలనుకున్నారో అది కూడా ఆయన మాట నెరవేర్చుకునే దిశగా ఈరోజు మీ చేతిలో రిజిస్ట్రేషన్ పట్టాలు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ జనార్దన్ గారికి కానీ ఇంకెవరైనా అవాకులు చవాకులు పేరు నాయకులు ఉంటే వారికి కానీ మనమందరం కూడా, అంటే మహిళలందరం కూడా, అది పార్టీ వాళ్ళమా మీరా కాదు, లబ్ధి పొందుతుంది మీరు. అలాగే ఈ రోజున ఒక స్థలం కొనాలంటే ఎంత అవుతుందో కూడా మనకు బాగా తెలుసు. ఇబ్బందులు పడుతూ ఉన్నాను. వాసన్న పుణ్యమా అని ఈ రోజుకి నేను కూడా ఒక సొంత ఇంటి కలను నిజం చేసుకొని సొంత ఇంటి పట్టాని తీసుకోబోతున్నాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంత మంచి పని చేసిన మన వాసనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అవునా కాదా? అవును, అవుననే చెప్తారు ఏ మహిళా తల్లిని చూసినా. అలాగే నేను డ్వాక్రా మహిళగా కొన్ని లక్షల రూపాయలని, అంటే 1,30,000 దాకా వచ్చాము ఇప్పుడు మా గ్రూప్లో లోను. ఈ లోన్ తీసుకొని నేను ఎన్నో నా అవసరాలను తీర్చుకున్నాను. అలాగే నా వ్యాపార అభివృద్ధికి కూడా ఉపయోగించుకున్నాను. అలాగే మా పెద్ద పాపకి విద్యా దీవెన వచ్చింది, చిన్న పాపకి అమ్మఒడి వచ్చింది. ఇలా నవరత్నాల పేరున జగనన్న ప్రవేశపెట్టిన ఎన్నో బెనిఫిట్ని మేమందరం పొందాం. మాతో పాటుగా ఇక్కడ కూర్చున్న మహిళా తల్లులందరూ కూడా ఈ బెనిఫిట్ని పొందారు. కాబట్టి ఇలాంటి మంచి నేతే మళ్ళీ మనకు పాలనలోకి రావాలని మీ అందరి తరపున కూడా హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. పట్టాలతో పాటు మీకు అందరికీ బట్టలు పెడుతున్నాను సంగతి తెలుసు కదా? తెలుసా? తెలుసా? తెలీదా? తెలుసా? తెలీదా? మరి మేడం గారు వచ్చారు, సార్ కూడా రావాల్సిందే, వాసన కూడా రావాల్సిందే. ఆ దంపతులు ఇద్దరు వచ్చి మీ దంపతులకు బట్టలు పెట్టాలనేసి ఆ ఒక ఆశతో వచ్చారు. ఇక్కడ దంపతులు ఎవరు కనపడతలేదు. వాసన కనుక చూసినట్టు చాలా నిరాశపడేవారు. ఎందుకంటే అది మన సాంప్రదాయం, వారి సాంప్రదాయానికి నిలువెత్తు మరి విగ్రహాలు కాబట్టి, సాంప్రదాయానికి అనుగుణంగా వారు పనిచేస్తారు కాబట్టి, అభిమానానికి మారిపోయారు కాబట్టి, అందరి యొక్క అభిమానాన్ని పొందాలని కోరుకుంటారు కాబట్టి ఇలాంటి సత్సాంప్రదాయాన్ని వారు పాటిస్తారు. కానీ మనం రిసీవ్ చేసుకోవడం కూడా మన సాంప్రదాయమే కదా. ఇచ్చామమ్మ వాయనమంటే పుచ్చుకున్నామమ్మ వాయనమంటాం. మరి వారు ఇచ్చామమ్మ అంటే మరి పుచ్చుకున్న వాళ్ళు ఎవరు? అదనమాట. సరే, ఎందుకంటే జస్ట్ మీ అందరూ మొహాలు ఒక చిరునవ్వు చూద్దామని చెప్పిన మాట్లాడాను. అందరూ బాగా నవ్వుతున్నారు. ఇప్పుడు సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశ. ప్రతి ఒక్కరు మనం ఏం కోరుకుంటామంటే, ముఖ్యంగా లేడీస్ ఇద్దరు అన్నదమ్ములున్నా, అంటే తోడుగోడల్లో ఒకళ్ళు కనుక ఏమైనా సంపాదించుకొని తొందరగా ఇల్లు కట్టుకొని కనుక పక్కకు పోతే వెంటనే మనం ఏం చేస్తాం? అదిగో చూడు మీ అన్న ఎంత సంపాదించాడు, వాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు, నువ్వెప్పుడు కడతావు అని అడుగుతారు కదా. అవునా కదా? చూడండి అంత నవ్వుతున్నారు. ఇది నిజం. అంటే ఎవరన్నా ఒకరు చేసుకుంటే అడగడం కాదు, మీకు అవసరమని గుర్తించి చేయడం అనేది దాన్ని ఏమంటారు? మనం అడిగి, మీ భర్తలను అడిగి మీరు చేయించుకోవడం అది మీ హక్కు. కానీ ఇక్కడ అది కాదు. మీ అవసరాన్ని గుర్తించి ఇల్లు ఎంతమందికి లేవు అనేది 4 ఏళ్ల క్రితమే మీ అందరి యొక్క మీకు భరోసా పత్రాలకు అనుగుణంగా మీ సచివాలయాలు రాగానే ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. కానీ అలాగే అప్లై చేసుకున్న అప్పటి నుంచి కూడా వాసన ఏం చేస్తున్నారు? నా ప్రజలకు ఇల్లు ఇవ్వాలి, నా ప్రజలకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అక్కడ ఎర్రజర్లో స్థలాన్ని కేటాయించడం జరిగింది. అక్కడేం జరిగింది మీకు తెలిసి మా చిన్నారి గారు చెప్పారు, టీడీపీ వాళ్ళే దాన్ని కోర్టులోకి వేశారు. ఇది సత్యం అని చెప్పి కొట్టేసి నన్ను బయటకు పంపిస్తే నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డాను. అంటే ఈ మార్పు కోసమే వాసన్న మా నాయకులు ఎవరో వద్దన్నా కూడా ఇలాంటి మార్పు ఖచ్చితంగా వస్తుందని చెప్పి, కమ్మోళ్ళైనా పర్లేదు, లేదా టీడీపీ సానుభూతి పర్లేనా పర్లేదు, వాళ్ళల్లో ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్లో రాని పనులు, చేయలేని పనులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని జగన్ ఏదైతే కోరుకుంటున్నారో అదే పని మనము కూడా చేద్దాం. ఇదే మార్పు అందరిలోనూ వస్తుంది అని చెప్పేసి వారు ఆలోచించారు కనుక కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని జగన్ చెప్పడం, దాన్ని ఇక్కడ వాసన తోచా తప్పుగా పాటించడం అనేది మనందరి యొక్క అదృష్టంగా భావిస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ మరియు భాగ్యనగర్లో దాదాపు 220 పట్టాలు ఈరోజు శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ తోటి ఈరోజు డాక్యుమెంట్లని అందజేయడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా
దీనికోసం ఎంతో కష్టపడి దాదాపు 250 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ల్యాండ్ దీనికి తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు పట్టాలు డాక్యుమెంట్స్తో సహా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా ఇస్తున్నందుకు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి దాదాపు 4 సంవత్సరాల నుంచి మరి ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెడుతున్నా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు చేయటం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని దాదాపు 20-25 వేలతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పని ప్రజల సంతోషం చూస్తుంటే మాకు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా మరొకసారి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరీ